నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పామర్రు గ్రామంలో ముసలి తల్లి చివరి కోరిక నెరవేర్చిన పోలీసులు. వివరాల్లోకి వెళితే కుటుంబ కలహాలతో తల్లి కొడుకులు విడిపోయారు. 25 సంవత్సరాల తర్వాత ఇక నేను చనిపోతాను, చివరిసారిగా తన కుమారుడను చూడాలని ఆ వృద్ధురాలు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. కలెక్టర్ ఆదేశాలతో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, సిఐ వెంకటనారాయణ సూచనలతో పామర్రు ఎస్ఐ ఎస్కే జానీ భాష తల్లి కొడుకులను కలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ పెద్ది నారాయణరావు సహాయంతో కొడుకు శ్రీరాములు వైజాగ్లో స్థిరపడి అక్కడ నుంచి కువైట్ వెళ్ళినట్టు కనుక్కున్న పోలీసులు కువైట్ నుంచి శ్రీరాములను రప్పించి వేమగిరిలో తల్లి పద్మినితో కలిపారు. వారు ఇరువురు 25 సంవత్సరాల తర్వాత కలుసుకొని బోరున విలపించారు. ఈ సందర్భంగా పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నేను ఉన్నాను, మీకేం లేదండి. జానీ భాష పామరస్యగా పనిచేస్తున్నాను. పామరు గ్రామానికి చెందిన శీలం పద్మిని గారికి సుమారు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడ చావు బతుకుల్లో ఉండి ఆవిడ చివరి కోరిక కింద ఆవిడకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఆ కొడుకుని చూడాలి, ఆ చివరి కోరిక నా కొడుకుని నేను కలుసుకోవాలని చెప్పేసి అర్జీ పెట్టుకున్నారు. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు. విషయం ఏమిటంటే ఈవిడికి పద్మిని అనే ఆవిడకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు, ఒక ఆమె గుంటూరులో ఉంటారు, ఇంకొక చిన్న అమ్మాయి వేమగిరిలో ఉంటారు. ఈ కొడుకు పేరు పితాని శీలం శ్రీరాములు అతని పేరు. 40 సంవత్సరాలు ఉంటాయి అతను కూడా. అయితే తల్లికిను అతనికి మాట పట్టింపు రావడం వల్ల సుమారు 20 సంవత్సరాలుగా ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఇతను ఎక్కడున్నాడో కూడా వాళ్ళకి తెలియదు. అయితే చివరి కోరిక కింద అర్జీ పెట్టుకోవడంతో కలెక్టర్ గారు ఎస్పీ గారిని, బి కృష్ణారావు గారిని, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారిని ఆదేశించడం జరిగింది. వెంటనే ఎస్పీ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించమని చెప్పి రామచంద్రపురం డిఎస్పీ గారైన బిట్రా రఘువీర్ గారికి చెప్పడం, బిట్రా రఘువీర్ గారు సిఏ గారిని నన్ను పిలిచి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటే వెంకటనారాయణ గారు, వెంకటనారాయణ గారు ఎస్ఐ నేను దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈవిడకి సంబంధించిన బంధువులతో ఒక్కొక్కరితో మాట్లాడితే మాకు ఈ పితాని శ్రీరాములు అనే అతను కొంతకాలం కాకినాడలో ఉన్నట్టు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అంటే కాకినాడ వెళ్ళి మేము ఎంక్వైరీ చేసాం. ఒక బంధువు ద్వారా ఇతను వైజాగ్లో ఉంటున్నాడని చెప్పి తెలిసింది. అక్కడికి వెళ్తే భార్య ఒక్కడే ఉంటుంది. భార్యతో మాట్లాడితే ఇతను దగ్గర 10 సంవత్సరాల క్రితమే కోవిడ్ వెళ్ళిపోయినట్టుగా, ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో ఉన్నారండి, రావడం కుదరదని చెప్తే అలా కాదమ్మా, ఆవిడ చావు బతుకుల్లో ఉంది, ఆవిడ చివరి కోరిక కింద అలా అబ్బాయిని చూడాలనుకుంటున్నారు, ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని మేము ఫోన్లో అతన్ని కాంటాక్ట్ చేసాం. ఆయన ముందు రావడానికి చాలా పనులు ఉన్నాయి, రావడం కష్టం అన్నట్టు అయితే అలా కాదు, ఇది ఆవిడ చివరి కోరిక కింద చెప్తున్నారు, ఇప్పుడు రాకపోతే మీరు ఇంకెప్పుడు ఆవిడతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారని ఆయనకి నచ్చ చెప్పడం జరిగింది. ఆయన కోవిడ్ నుంచి తిరిగి వచ్చారు. ఒక హెడ్ కానిస్టేబుల్ని పెట్టి నిన్నటి రోజున అక్కడ పంపించాము. ఈమె చిన్న కూతురు ప్రస్తుతానికి చిన్న కూతురు దగ్గర వేమగిరిలో ఉంటున్నారు, పితాని వసంత గారి దగ్గర ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి కొడుకు తల్లి మాట్లాడుకున్నారు, చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. వాళ్ళిద్దరిని ఆమె చివరి కోరిక ఎప్పుడైతే ఆమె కోరిందో ఆ కోరికని నెరవేర్చడంలో మా సమాజంలో మా వంతు కృషిగా పోలీస్ స్టేషన్కి సంబంధించి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళిద్దరిని కలపడం జరిగింది. మాకు కూడా అది చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది, ఆనందం కలిగింది. ఒక తల్లి కోరిక నెరవేర్చినందుకు మేము చాలా బాగా ఫీల్ అవుతున్నాం మేమంతా కూడా. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ నారాయణ అని ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన దగ్గరుండి నేను చెప్పాను, కాకినాడ వెళ్తాం, అక్కడి నుంచి వైజాగ్ వెళ్తాం, అక్కడి నుంచి వీళ్ళని తీసుకొచ్చి వేమగిరిలో వీళ్ళని కలిపేంత వరకు కూడా కంటిన్యూషన్గా ఫాలోఅప్ చేసి చేయడం జరిగింది. ఎవరైనా ఏదైనా పెద్దవాళ్ళు కొంత మాట పట్టింపుతో ఏమన్నా అన్నా కూడా మనం వాళ్ళ పిల్లలు అయినప్పుడు మనం అంత ఎక్కువ కాలం వాళ్ళని బాధ పెట్టడం
చూడకుండా ఉండటం అనేది సమాజంలో అది సరైన పద్ధతి కాదు. మీ అందరూ కూడా ఆలోచించండి. తల్లిదండ్రులు ఎప్పుడు మన మంచి కోసమే కోరుకుంటారు, మన మంచిని కోరుకుంటారు, ఎప్పుడు మన చెడ్డ అనేది కోరుకోరు. ఈ విషయంలో మాకు సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.